మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తూప్రాన్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో చాలామంది వాటిని ఉపయోగించలేదని, సన్న బియ్యం సరఫరా చేయడంతో నిరుపేదల ఆకలి తీరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయశంకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, ఆర్ఐ నర్సింలు యాదవ్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మనిషికి 6 కిలోల చొప్పున కార్డులో ఎంతమంది ఉంటే అన్ని 6 కిలోల చొప్పున మనకు ప్రతి నెల వస్తున్నటువంటి విషయం తెలుసు. ఇట్లా దొడ్డు బియ్యం రాబట్టి దాదాపు ఒక 1982 అంటే 40 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి అంటే 44 సంవత్సరాల నుంచి మనకు రేషన్ షాపులో బియ్యం వస్తుంది, కానీ దొడ్డు బియ్యం. అప్పుడు 44 సంవత్సరాల క్రితం ప్రజలకు అసలు అన్నమే తెలియదు, బియ్యమే తెలియదు. జొన్నలు గట్క తినేటోళ్ళు. గట్క తింటున్నటువంటి పరిస్థితులలో అప్పుడు సన్న బియ్యం అనేదే లేదు. అందరూ మామూలు కొద్ది మందే పండించేటోళ్ళు, నీళ్ల వల్ల వస్తున్నోళ్ళే, నీళ్ళ సౌలతున్నోళ్ళే ఎవరో ఒకరు పండించేటోళ్ళు. ఆ నీళ్ళ సౌలతున్నోళ్ళు కూడా దొడ్డు బియ్యం పండించేటోళ్ళు. కాబట్టి ప్రజలు కూడా దొడ్డు బియ్యమే తినేటోళ్ళు. అందరూ కూడా రాజులైనా దొడ్డు బియ్యం తినేవాళ్ళు, ప్రజలైనా దొడ్డు బియ్యం తినేవాళ్ళు. అట్లా అప్పటి ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది. ఆ దొడ్డు బియ్యాన్ని క్రమక్రమంగా ఏమైంది అంటే పరిశోధనలు పెరిగి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం వచ్చినాయి. బాపట్ల బియ్యం అని, ఇంకా ఏవో అని, సాంబ మసూర్ అని, అట్లా సన్నది నేను చూస్తున్న కాలంలోనే సన్న బియ్యం వచ్చినాయి. సన్న బియ్యం వస్తున్న కొద్ది ఏమిటంటే ప్రజలు సన్న బియ్యం టేస్ట్ ఉంటుంది కాబట్టి, చల్లారింది తిన్నా కానీ తినబుద్ధి అవుతుంది కాబట్టి, దొడ్డు బియ్యం చల్లారింది తినలేరు కాబట్టి ప్రజలు క్రమంగా దొడ్డు బియ్యాన్ని మానేసి సన్న బియ్యాన్ని తినడం అలవాటు చేసుకున్నారు. ఎప్పుడైతే సన్న బియ్యం మానేశారో, అది దొడ్డు బియ్యం మానేశారో, రేషన్ షాపులు ఇచ్చే దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారు వాస్తవానికి. ఎందుకంటే సన్న బియ్యం అలవాటు అయిన తర్వాత దొడ్డు బియ్యం తినాలంటే కొంచెం కష్టమవుతుంది. కొద్దిమంది తినేవాళ్ళు కూడా ఉంటారు, కానీ చాలా మంది మానేశారు. మానేసినాక ఈ రేషన్ షాపులకి ఇచ్చింది విడిచిపెట్టలేరు, తీసుకుపోవాల్సిందే. తీసుకుపోయి ఏం చేయాలి దొడ్డు బియ్యాన్ని? కొందరు పిండి పట్టించుకొని అప్పలు చేసుకుంటారు, కొందరు రకరకాల మనుషులు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కొంతమంది ఏమో తౌడులో పిండి చేసి బర్రెకు తౌడు పెట్టుకుంటున్నాం అంటారు, కుడిదిలో పోసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇదే రేషన్ డీలర్ దగ్గర నువ్వే ఉంచుకొని నాకు పైసలు ఇయ్య రాదు అంటే రేషన్ డీలర్ గులిగి ఎవరు లేరని చూసి, అంటే నేను అందరని అన్నాను, కానీ ఒకరిద్దరైతే చేస్తారు, చేయకుండా ఎట్లా ఉంటారు. ఆ రేషన్ డీలర్ గుడిగి ఆఖరి కిలో 10 రూపాయలు 5 రూపాయలు తీసుకొని రైట్ ఓ అని ఏలు పెట్టించుకొని రైట్ నీకు బియ్యం ఇచ్చినట్టు పైసలు వాగ్దానం చేసిన విధంగా ఉగాది నుంచే మీకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. వాగ్దానం చేసిన విధంగానే వాగ్దానం నిలబెట్టుకొని మనకి ఉగాదికి సన్న బియ్యం అన్ని రేషన్ షాపులకి అందేలాగా చేయడం జరిగింది. అధికారికంగా ఈరోజు మన మండలంలో లాంఛనంగా అధికారికంగా ఓపెన్ చేస్తున్నందుకు మనం అందరం సంతోషిస్తున్నాము. ఈ యొక్క సన్న బియ్యం లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. గతంలో లావు బియ్యం వచ్చినప్పుడు ఎక్కువ మంది మేము తినట్లేదని కొంతమంది రకరకాల ఇబ్బందులు పడ్డట్లుగా తెలియజేశారు. అట్లాంటి సమస్య లేకుండా ఇప్పుడు సన్న బియ్యం మనందరికీ మంచిగా ఉపయోగపడుతున్నది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి వెల్దుర్తి మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. రేషన్ షాప్ డీలర్స్ కూడా మన మండలంలో 25 రేషన్ షాపులు ఉంటే డీలర్లు అందరూ కూడా కరెక్ట్ టైంకి ఆ యొక్క రేషన్ షాప్స్ ఓపెన్ చేయడంతో పాటు ఆ లబ్ధిదారులకి సక్రమంగానే పంపిణీ చేయటం జరుగుతుంది. మీకు ఎక్కడైనా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా మండలంలో అందుబాటులో ఉన్న మాకు తహసీల్దార్ గారికి కానీ సంబంధిత